ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను తిరుమల సర్వదర్శన టికెట్స్ గురించి మరియు ఈ దర్శన టికెట్స్ ఎప్పుడు ఎక్కడ ఇస్తారో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నవంబర్, డిసెంబర్ మరియు జనవరికి సంబంధించిన 300, 500 మరియు అన్ని అద్భుత సేవ టికెట్స్ అయిపోయాయి. కాబట్టి నవంబర్ మరియు డిసెంబర్ వెళ్ళే భక్తుల కోసం ఈ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. కొండ కింద అనగా తిరుపతిలోని 3 ప్రదేశాల్లో ఈ సర్వదర్శనం టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టికెట్స్ ఇస్తున్నారు. అది ఎక్కడ అంటే శ్రీనివాసం ఆపోజిట్ బస్టాండ్, విష్ణు నివాసం ఆపోజిట్ రైల్వే స్టేషన్, భూదేవి కాంప్లెక్స్ నియర్ బాలాజీ బస్టాండ్, అలిపిరి. సర్వదర్శనం టికెట్స్ ప్రతిరోజు ఉదయం 2 గంటల నుంచి ఇస్తారు. ఏ రోజు టికెట్స్ ఆ రోజు మాత్రమే ఇస్తారు. ప్రతిరోజు 12,000 నుంచి 20,000 వరకు భక్తులకు ఇస్తారు. ముందు రోజు రాత్రి తిరుపతి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే ఈ దర్శన టికెట్స్ ఈజీగా తీసేసుకోవచ్చు. లేదా అదే రోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటల వరకు వెళ్ళినా రద్దీని బట్టి దొరికే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఉదయమే వచ్చాం కానీ మాకు దర్శన టికెట్స్ దొరకలేదు ఎలా అంటే డైరెక్ట్ కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శన టికెట్ క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనానికి రద్దీని బట్టి 8 గంటల నుంచి 16 గంటల సమయం పడుతుంది. లేదు అనుకుంటే కిందనే కొండ కింద గల శ్రీనివాసం లేదా విష్ణు నివాసంలో మీ లగేజ్ని భద్రపరచుకొని తిరుపతిలో గల మిగతా ఆలయాలు దర్శించుకోవచ్చు. తిరుపతి మరియు తిరుపతికి దగ్గరలో గల టెంపుల్స్: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచనూరు. ఇది తిరుపతి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉదయం 6 గంటలకు ఫస్ట్ బస్ తిరుపతి నుండి తిరుచనూరుకి వెళ్తుంది. గోవిందరాజ స్వామి టెంపుల్. ఈ ఆలయం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురం తిరుపతి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీవారం మెట్టు వెళ్ళే మార్గంలో ఉంటుంది. ఈ ఆలయాల దర్శనం తర్వాత శ్రీనివాసం లేదా విష్ణు నివాసంలోనే నైట్ ఉండి తెల్లవారుజామున 2 గంటలకు దర్శన టికెట్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్ కంపల్సరీ. మరి ఎవరి టికెట్ వారే తీసుకోవాలి అంటే అందరు ఖచ్చితంగా క్యూలో నిల్చోవాలి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.